వాట్ ఇఫ్ ఎక్కువగా కూర్చునే వాళ్ళలో కాళ్ళు తిమ్మిర్లు అవి ఉన్నప్పుడు ఎక్కువగా కూర్చోవడం వల్ల వస్తుంది అని అనుకుంటారు. దానికి అదర్ రీజన్స్ ఇవే ఉండొచ్చా? లేకపోతే కూర్చోవడం వల్ల కూడా అలా తిమ్మిర్లు రావడం అలా ఉండొచ్చా? కూర్చోవడం వల్ల వచ్చే తిమ్మిరిని ఈజీ ప్రెషర్ సిమ్టమ్స్ అంటాం. హుహు. లైక్ ఇప్పుడు ఏంటంటే లీన్ పీపుల్, లైక్ మనకు బ్యాక్ సైడ్ నుంచి ఒక మేజర్ నర్వ్ ఉంటుంది, షయాటిక్ నర్వ్. హుహు. అది మన ఇలియాక్ బోన్ వెనక భాగం నుంచి కిందికి వచ్చి కాళ్ళకి సప్లై చేస్తుంది. మనం కూర్చున్నప్పుడు ఏమైందంటే ఎక్కువసేపు దట్ నర్వ్ అండర్ గోస్ ఎ కంప్రెషన్. లీన్ పీపుల్ వాళ్ళకి ఎక్కువ కంప్రెస్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే వాళ్ళకి ఫ్యాట్ ఉండదు అక్కడ ఆ ఏరియాలో. సో వాళ్ళకి అది దిస్ ఈజ్ అ వెరీ కామన్ సిమ్టమ్. బట్ కొన్ని సెట్స్ ఆఫ్ పీపుల్లో లైక్ కొన్ని రేర్ జెనెటిక్ కండిషన్స్ ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే ఒక 5 minutes కూర్చున్నా చాలు వాళ్ళకి మొత్తం తిమ్మిరెక్కిపోతుంది. వాళ్ళకి ఏంటంటే ఆ టెండెన్సీ ఉంటుంది, కొంచెం ప్రెషర్ ఉన్న ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది నర్వ్లో. సో దానికి కొన్ని రేర్ జెనెటిక్ కండిషన్స్ దానికి ఉన్నాయి. అండ్ అది ఒకటే కాదు, ఇప్పుడు కాసేపు చెయ్యిలా పెట్టి మోచేయిలా పెట్టి కూర్చున్నా కానీ చెయ్యి అంతా తిమ్మిరి పడిపోతుంది. నైట్ టైం పడుకున్నప్పుడు చెయ్యి అంతా తిమ్మిరి పడిపోతుంది. ఇట్లాంటివన్నీ వాళ్ళకి కామన్గా చూస్తుంటాం. అండ్ తిమ్మిరి పట్టడం కాదు, అలాంటి వాళ్ళలో కొంతమందికి ఆ వీక్నెస్ వచ్చే ఛాన్స్ కూడా ఉన్నది. ట్రాన్సియెంట్ వీక్నెస్, కొద్ది రోజులు అది రికవర్ అయిపోవచ్చు. ఓకే.